వాళ్ళు ఏ పార్టీలో బీఆర్ఎస్ ఉన్నారు అంటారు. దానికి ఏం చెప్తారు మీరు దానం వ్యాఖ్యలకి? తెలంగాణలో రాజకీయాలకు విలువలు కోల్పోయినటువంటి ఒక రాష్ట్రంగా మార్చినటువంటి ఒక ఘనత బీఆర్ఎస్ది, కాంగ్రెస్ పార్టీ. మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో మళ్ళీ దేంట్లో నాకైతే తెలియదు, వాళ్ళు బీఆర్ఎస్ని గెలిచారు కదా అని చెప్పాడు. కొంతమంది మేము బీఆర్ఎస్లో లేవు కాంగ్రెస్లో చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే కూడా నేను కాంగ్రెస్లో చెప్తారు. గెలిచింది బీఆర్ఎస్ నుంచి, పోటీ చేసింది కాంగ్రెస్ నుంచి, మళ్ళీ నేను మాట్లాడితేను కాంగ్రెస్ అంటారు, మళ్ళీ స్పీకర్ దగ్గర మేము బీఆర్ఎస్ అంటారు. ఇటువంటి అంటే విలువలు లేని ఒక రాజకీయాలు ఈరోజు తెలంగాణలో నడుస్తూ ఉన్నాయి. దీనికి నాంది పలికింది బీఆర్ఎస్ అయినప్పుడు కూడా కాంగ్రెస్ కొనసాగిస్తూ ప్రజలకు ఈరోజు ఏం సంకేతం చేయాలి. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదిన రేపు జరుపుకుంటున్నాం. మరి విలువలతో కూడా ఒక్క ఓటుతో ఓడిపోయిన అటల్ బిహారీ వాజ్పేయి ఎంత పెద్ద విలువలకు ఉన్న రాజకీయాలకు విలువలకు ఎంత మూల్యం ఇచ్చాడు, ఎంత బ్రహ్మాండమైనట్టుగా ఆ రోజు వారి నాయకత్వం ఉండే, నేతృత్వం ఉండే అన్ని రాజకీయ పార్టీలు అప్రిషియేట్ చేశారు. రాజకీయాలు కేవలం అధికారం కోసం కాదు, విలువలు కూడా రాబోయే తరానికి మనం విలువలు నేర్పాలి. డిఫెక్షన్ లా తెచ్చింది మీ పార్టీయే, డిఫెక్షన్ లా తెచ్చింది మీ యొక్క ప్రైమ్ మినిస్టరే. డిఫెక్షన్ లా మీద సవాళ్ళు చేస్తే దాన్ని చింపేది మనం మీ నాయకుడు రాజీవ్ గాంధీ డిఫెక్షన్ లా పెడతాడు, ఇంకేం చేస్తే విలువ దాన్ని చింపేస్తాడు. దాని మీద మళ్ళీ ఇక్కడ పార్టీని మారితే ఏ పార్టీలో నాకే తెలియదు ముఖ్యమంత్రి అంటాడు. ఎక్కడ తర్వాత అబద్ధాలకు తర్వాత తప్పుడు సమాచారం ఇవ్వడానికి ఒక హద్దు ఉండాలి. ఈరోజు కోడంగల్లో వాళ్ళ ఒక సర్పంచ్కు సన్మానం చేశారు. సరే మీరు కూడా రోజు మా సర్పంచ్ సన్మానం చేస్తున్నాను, మీరు చేశారు బాగానే ఉంది. త్వరలోనే 3,000 కోట్లు వస్తాయి కదా, నేను బాగా చేస్తా తెలంగాణ. 3,000 కోట్లు ఎవరిస్తున్నారు నీకు? ఇచ్చేది కేంద్రము. స్థానిక సంస్థలకు 72, 73 ఈ యొక్క రాజ్యాంగంలో సవరణ జరిగింది. దానికి ఎలక్షన్స్ పెడితేనే మనకు నిధులు వస్తాయని చెప్పి తెలుసు. ఎందుకు ఆలస్యం చేశారు? ఈ 3,000 కోట్ల రూపాయలు మీకు రావడానికి ఆలస్యం కావడానికి కారణం మీరే కదా. దానికి బాధ్యతలు సమయానికి పెట్టి ఎలక్షన్స్ పెట్టలే, సమయానికి రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన రిజర్వేషన్ ఇవ్వలేదు. 3,000 కోట్లని ఇప్పుడు అంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోనే పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వము దగ్గర వాళ్ళు చేసే పని గుండు సున్నా. వీళ్ళు అన్నారు కదా మీరైతే గుండు సున్నాని. మీరు పెట్టింది గాడిద గుడ్డు, అసలు మీరు పెట్టింది ఇప్పుడు గాడిద గుడ్డు. ఈరోజు 5 కిలోల బియ్యము కేంద్రం ఇస్తుంది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో రోడ్లు కట్టేది మేము. మీకు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఎరువులు సబ్సిడీ ఇచ్చేది మేము, కేంద్రము. మీకు గ్రామీణ ప్రాంతంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులకు వారికి ఒక ఏదైతే ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ ఉందో అది ఇచ్చేది 6,000 రూపాయలు, అది ఇచ్చేది కేంద్రము. మీరు ఇవ్వట్లేదు. రైతు బంద్ పెట్టినట్టు మీరు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు మాట్లాడే మాటలు కొద్దిగా పరిపాలన మీద కొద్దిగా శ్రద్ధ పెట్టండి. రాజకీయాలు చాలా ఎక్కువైపోయినాయి. మీ యొక్క కొంతమంది మొన్న స్పీకర్ గారు వీరు అసలు మారలేదు పార్టీ, వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారని చెప్తారు. ఆ పార్టీ వాళ్ళు మా పార్టీలు లేరని చెప్తారు. ఈ త్రిసంగ సరగంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు మళ్ళీ ఏ పార్టీలు ఉన్నారు వాళ్ళే ప్రజలకు స్పష్టం చేయాలి. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో తెలంగాణలో వాజ్పేయి గారి యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను, మనందరం కూడా ఒక విలువలైనటువంటి ఒక తెలంగాణ నిర్మాణం చేద్దాం. రాజకీయాల్లో విలువలు పెరగాలని చెప్పేసి కూడా అందరూ కూడా ప్రయత్నం చేద్దాం. వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తిని తీసుకుందని చెప్పి తెలియజేస్తాం. వాళ్ళు ఎంఐఎంతో కలిసేది, ఎంఐఎం గతంలో బీఆర్ఎస్ను కాపురం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ కాపురం చేస్తుంది. వాళ్ళకి ఏదైనా ఉన్నాయా? వాళ్ళకి ఏదైనా నైతిక విలువలు ఏది ఉన్నాయా? ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీతో ఉంటుంది. అది గతంలో టీడీపీ కలిసారు వాళ్ళు, ఇప్పుడే కాంగ్రెస్ కలుస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ కలిశారు. మన అప్పుడు కేసీఆర్ గారు మధ్య మన దోస్తే అని బాగా భాయ్ అని చెప్పి తిరిగింది ఇద్దరు. ఇప్పుడు ఏమైంది? ఆయన ఇద్దరు తుమ్మి దోస్తే తుమారా బి దోస్తే. అంటే రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకు బీఆర్ఎస్ పార్టీకి మధ్యవర్తి వహించేది మధ్యవర్తి పార్టీయే. వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళ మద్దతు వాళ్ళు చేసేది. కాబట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఈ పార్టీని అడ్డుకోవటానికి కలిపే ప్రయత్నం చేస్తాయి ఎంఐఎం. కాబట్టి ఎంఐఎం సపోర్ట్తో కాంగ్రెస్ గెలుస్తా అంటే మరి వాళ్ళకు ఉన్నదే సపోర్టు ఎంఐఎంఏనా? కాంగ్రెస్
రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అండ్ ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అని. ఇంకా ఏముంటుంది అక్కడ? ఎంఐఎం వాళ్ళకి ఎంఐఎంఏ కావాలి, వాళ్ళకు ఇక వేరే వాళ్ళ అవసరం లేదు. ఇది స్పష్టమైనటువంటి రాజకీయం కనబడుతుంది తెలంగాణలో. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన ఎంఐఎం రేపు మధ్యవర్తి వహిస్తుంది.